రంజాన్ మంత్ స్టార్ట్ అయిందంటే చాలు మా ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఒకటే గోల. అదేనండి హలీం. అదేముంది వంటే కదా, ఎప్పుడైనా చేయొచ్చు కదా అంటారేమో. ఈ మధ్య మ్యాంగోస్ కూడా 365 రోజులు దొరుకుతున్నాయి. మరి సమ్మర్ లోనే సంచులు సంచులు తింటాం. ఎందుకంటే ఏవి ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. నేను ఒక 10 మెంబర్స్ కి మామూలుగా కాదు గట్టిగా తినేటట్టు చేశాను. నేను చూపించిన పప్పులన్నీ బాగా కడిగి ఒక 2 hours నానపెట్టండి. తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పోసి కుక్కర్ లో బాగా ఉడికించుకుని మెత్తని పేస్ట్ లా మ్యాష్ చేసుకోండి. జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసి అందులో కొన్ని అలానే ఉంచి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 kg చికెన్ వేసి బాగా కలిపి 1 కప్ పెరుగు యాడ్ చేయండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ ని వేరు చేసి అందులో వచ్చిన స్టాక్ ని కొంచెం పక్కన పెట్టుకోండి. పక్కకు తీసిన చికెన్ ని మెత్తగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న పెద్ద పాత్రలో ఆయిల్, నెయ్యి యాడ్ చేసి చికెన్ స్టాక్, మ్యాష్ చేసిన పప్పుల మిక్స్ ఇంకా మ్యాష్ చేసిన చికెన్ యాడ్ చేసి ఇక పప్పు గుత్తి తీసుకొని దాని భర్తం పట్టండి. కంటిన్యూస్ గా నెయ్యి యాడ్ చేస్తూ పప్పు గుత్తితో ఒక 1 hour దంచుడు. మీ వల్ల కాకపోతే ఇంట్లో ఎవరు ఎక్కువ హలీం తింటారో వాళ్ళని పిలిచి అప్పచెప్పండి. చివరిగా థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని చికెన్ స్టాక్, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసి నిమ్మకాయ పిండుకొని తినేసేయండి. దీనిని ప్రిపేర్ చేయడానికి ఒక 2 hours పడితే తినడానికి మాత్రం 10 minutes కూడా పట్టలేదు. గిన్నెలు నాకేశారంటే నమ్మండి.